కానీ అన్ని కంప్లీట్ గా మట్టితో సహా ఇరుక్కుపోవడం జరిగింది. బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్. అండ్ ఆ నిద్రలో వాళ్ళు ఏమవుతున్నారో అని తెలుసుకోకుండానే చనిపోయిన మంది చాలా మంది ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది సుచిపుల అనే ఏరియా ఎట్లుంటది అంటే, ఆ ఏరియా దాటిన తర్వాత నెక్స్ట్ ఒక పెద్ద కొండ ఉంటుంది. కొండ అంటే ఇప్పుడు మన దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, అలానే జస్ట్ డౌన్ అంటే మొత్తం డౌన్. ఈ వరదకి వచ్చిన పోని ఆ మట్టితో కూడిన వరదతో వచ్చిన మధ్యలో ఉన్న డెడ్ బాడీస్ ఆ కొండలో పడి అట్నుంచి కొట్టుకుపోవడం అయినా జరుగుతాయి. లేకపోతే ఇప్పుడు ఆర్మీ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో ఆ మట్టి కింద ఉన్న శవాలు చాలా వరకు ఆ మట్టి కిందే డెడ్ బాడీస్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు అక్కడే ఉన్నారు అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ చెప్తుంది. అండ్ మేబీ అటు సైడ్ పెద్ద కొండ చర్యలు ఉండడం వల్ల మేబీ వాటర్లో అటు కూడా కొట్టుకుపోతారేమో అని చెప్పేసి అది కూడా వాళ్ళు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి మెయిన్ ఇష్యూస్